వైకుంఠ ద్వార దర్శనాల్లో భక్తుల సౌకర్యార్థం టీటీడీ చేపట్టిన ప్రయోగాత్మక నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ముఖ్యంగా లక్కీ డిప్ విధానం ద్వారా దర్శన అవకాశాలు కల్పించడం పట్ల భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని టీటీడీ పాలక మండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఈ దర్శన ఏర్పాట్లు జనవరి 2 నుంచి ప్రారంభం కానున్న సర్వదర్శనం పైన మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి వైభవంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇటు పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనానికి భక్తులు వస్తున్నప్పటికీ అయితే స్లాటెడ్ దర్శనం పేరుతో కొంత నియంత్రణ కనిపించినప్పటికీ భక్తులకు ఇబ్బంది లేకుండా టీటీడీ పాలక మండలి చర్యలు తీసుకున్న పరిస్థితి. మనతో టీటీడీ పాలక మండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఎలా జరుగుతుంది సామాన్య భక్తులకు దర్శనం ఎలా జరుగుతుందని? ఇవాళ ఈ వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఓన్లీ 10% విఐపీస్ రావడం జరుగుతుంది. దాని మీద చాలా ప్రశాంతంగా ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా డిపార్ట్మెంట్ అంతా కూడా చాలా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మా తిరుమల తిరుపతి దేవస్థానం స్టాఫ్ కానీ అందరూ కూడా ఈవో అలాగే చైర్మన్ ఎడిషనల్ ఈవో అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. బోర్డు మెంబర్స్ కూడా ఎప్పటికప్పుడు పర్సూ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పండగ వాతావరణంలో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. సార్, మీ మీద కొంత ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం వల్ల సర్వదర్శనానికి ఎవరు రాలేకపోతున్నారు, కావాలని ఈ టీటీడీ పాలక మండలి ఈ విధమైన చర్యలు తీసుకుందంటూ కూడా కొంత విమర్శ చేస్తున్నారు ప్రతిపక్షాలు. ముఖ్యంగా గతంలో మేము ఎంత రోజుకు 1,00,000 మందిని కూడా దర్శనం చేయించామని చెప్తున్నాం. నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. ప్రతిపక్షం ఏదో చెప్తూ ఉంటారు. ఇవాళ మేము తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల సుమారు 80,000 వరకు కూడా దర్శనం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. తదుపరి ఈ 3 రోజులు అయిన తర్వాత సామాన్య భక్తుడికి కూడా మామూలుగా దర్శనం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా సరే ఇంచుమించులో ఈ 10 రోజుల్లోని ఒక 10 లక్షల పైబడి భక్తులు దర్శనం చేసుకునే అవకాశాన్ని మేము కల్పించాలనేటటువంటి మా నిర్ణయం సఫలీకృతం అవుతుంది. దానివల్ల సామాన్య భక్తుడికే ఎక్కువ లబ్ధి చేకూరినటువంటి విధానం. మీరు వెళ్ళారు, కౌంటర్లోకి వెళ్ళారు, క్యూ లైన్లోకి వెళ్ళారు, వాళ్ళకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయా? ఆహార పదార్థాలు కానీ నిత్యావసరం అన్నీ పూర్తిగా పరిపూర్ణంగా అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఏ లోపం కూడా లేదు. భక్తులను మేము అడిగినా సరే అందరూ చాలా హ్యాపీగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే శ్రీవారి దర్శనానికి వైకుంఠ ఏకాదశి అదేవిధంగా ద్వాదశి త్రయోదశి సందర్భంగా స్లాటెడ్ దర్శనాన్ని ఏర్పాటు చేసామో ఆ తర్వాత ఏకంగా పూర్తి స్థాయిలో సర్వదర్శనానికి అనుమతిస్తాము. దీంతోపాటు క్యూ లైన్లలో ఉన్న భక్తుల యొక్క అవసరాలను నిరంతరం తాము పరిశీలిస్తున్నాము. వారికి అవసరమైన ఆహార పదార్థాలను కూడా పూర్తి స్థాయిలో సరఫరా చేస్తున్నామంటూ కూడా ఏదైతే టీటీడీ పాలక మండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.